రాజకీయాలలో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తుంది. కేంద్రం చుట్టూ నా చేతుల్లో ఉంది, తెలంగాణకు నా చెంచా ముఖ్యమంత్రిగా ఉన్నాడని మీరు అనుకోవచ్చు, కానీ మా ప్రాజెక్టులను అడ్డుకుంటే మాత్రం ఊరుకోమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలలో ప్రకంపనలు రేపుతున్నాయి. మా చెప్పు చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది కాబట్టి నేను ఆడిచ్చినట్టే ఆడాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. అసలు కేంద్రం చుట్టూ కేటీఆర్ చేతిలో ఉందా? ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న అదృశ్య సంబంధాన్ని బట్టబయలు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమా? ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న క్రమంలో మళ్లీ పాత రోజులని, ప్రాంతీయ విభేదాలను రగిల్చి లాభపడాలని బీఆర్ఎస్ వేస్తున్న ఈ ఎత్తుగడ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. నేటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ గళం విప్పింది. ఈ క్రమంలోనే కేటీఆర్ అత్యంత ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి పాలన సాగుతుందన్నది కేటీఆర్ ప్రధాన ఆరోపణ. తెలంగాణ రాష్ట్రానికి నా చెంచా అనే అభ్యంతరకరమైన పదజాలంతో ముఖ్యమంత్రిగా ఉన్నాడని బాబు అనుకుంటున్నారేమో అని కేటీఆర్ అనటం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. అంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకే తాటిపై ఉన్నారని, ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్ తెలంగాణను తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు కేటీఆర్. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదే, మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదే. ఇవాళ మేమేమంటున్నాం, మాకు వచ్చిన అనుమతులను చెడగొట్టకండి అంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతుల్లో ఉంది కదా, నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నా చెంచాగాడు అనుకుంటే తెలంగాణ రైతుల తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ ఆడుతున్న పొలిటికల్ మైండ్ గేమ్ ను మనం అర్థం చేసుకోవాల్సిన మరో కోణం ఎలా ఉందంటే, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తేనే బీఆర్ఎస్ కు మళ్ళీ ఆదరణ దక్కుతుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డిని చంద్రబాబుకు బానిసగా చూపించడం, చంద్రబాబును తెలంగాణపై పెత్తనం చేయాలాయించే వ్యక్తిగా చూపించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవం అనే పాత నినాదాన్ని మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో ఏపీ ప్రభుత్వం చేసే ఏ పనికి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని, ఇది తెలంగాణకు ద్రోహమని ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను మళ్లీ తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఇక కేటీఆర్ చేసిన మరో సంచలన వ్యాఖ్య, కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది. ఇది పరోక్షంగా బీజేపీని, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీలో ఉన్న టీడీపీతో అంటకాగుతుందని, కానీ ఆ జుట్టు తన చేతుల్లో ఉందని చెప్పడం ద్వారా కేటీఆర్ ఒక రకమైన పవర్ పాలిటిక్స్ ప్రదర్శిస్తున్నారు. అంటే బీజేపీ పెద్దలతో తనకున్న సంబంధాలను వాడుకొనైనా సరే ప్రాజెక్టులను అడ్డుకుంటానని, లేదా రేవంత్ రెడ్డిని ఇరుకున పెడతానని ఆయన పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. కానీ కేంద్రం జుట్టు నిజంగానే కేటీఆర్ చేతిలో ఉందా, లేక ఇది కేవలం ప్రజల్లో తన పట్టును నిరూపించుకోవడానికి వేసిన ఎత్తుగడ మాత్రమేనా అన్నది $1 మిలియన్ ప్రశ్న. చూశారుగా కేటీఆర్ చేసిన ఈ చెంచా వ్యాఖ్యలు ప్రాంతీయ విభేదాల చిచ్చు తెలంగాణ పాలిటిక్స్ ను ఎంతలా వేడెక్కిస్తున్నాయో. అభివృద్ధి కంటే సెంటిమెంట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ను పెంచుతుంది. మరి కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? బాబు రేవంత్ బంధాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ తెలంగాణలో మళ్లీ పుంజుకోగలదా? మళ్లీ రాజుకున్న ఈ ప్రాంతీయ వివాదం ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే.